ఇక్కడ ఒక కథ చెప్పాలి. డాక్టర్ ప్రతీక్ జోషి, ఈయన ఒక మెడికల్ ప్రొఫెషనల్. 6 సంవత్సరాల నుంచి లండన్ లో ఉంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, 3 పిల్లలు ఆయనకి. ఇద్దరైతే అబ్బాయిలు, ట్విన్స్ అన్నమాట. ఆయన భార్య కూడా మెడికల్ ప్రొఫెషనల్. వీళ్ళందరూ కలిసి లండన్ లో బతకాలనుకున్నారు. కానీ 6 సంవత్సరాల నుంచి ఈయన ఫ్యామిలీకి దూరంగా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్లకుండా బతికారు. చివరికి చాలా పేషెంట్స్ తో పేపర్ వర్క్ మొత్తం చూసి వాళ్ళందరికీ అన్ని అరేంజ్ చేసి మొత్తం ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కారనమాట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొన్ని సెకండ్స్ లోనే మొత్తం ఫ్యామిలీ కళ్ళని, భవిష్యత్ కళల సాకారం మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఆ ఫ్లైట్ బర్న్ అయిపోయింది. కాబట్టి ప్రతి మనిషి ఇలాంటి కథల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి జీవితం చాలా తాత్కాలికమైంది, చాలా అల్పమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని కండిషన్స్ మన చేతిలో కూడా ఉండవు. మనం అన్ని బాగానే జరుగుతాయని అనుకుంటాం, కానీ కొన్ని అయితే మన చేతుల నుంచి దాటిపోతా ఉంటాయి అనమాట. ఈ సందర్భంగా ఈ క్షణం మంది, ఈ రోజు మాత్రమే మంది. రేపేం జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజు మనం అనుకున్న లైఫ్ హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉండాలి. మనం అనుకున్న పనులని రేపటికి పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజే చేసేయాలి. దేర్ ఇస్ నో టుమారో. టుమారో ఇస్ జస్ట్ ఏ హోప్ అనమాట. రేపు ఉంది అనుకోవడం ఒక హోప్ మాత్రమే. ఈ రోజు, ఈ క్షణం మాత్రమే నిజం. చాలా కథల్లోంచి మనకి ఇదే అర్థం అవుద్ది అనమాట. ఈ క్షణంలో, ఈ మూమెంట్ లో బతకడం మాత్రమే వాస్తవం అని చెప్పొచ్చు.